హలో సబ్ ఎడిటర్స్, వెల్కమ్ టు ద డిజైనర్ టెక్ గ్రూప్. నా మీడియా మిత్రులందరికీ నమస్తే. ఈరోజు మన ఎపిసోడ్ ఏంటో తెలుసు కదా? తెలుసా తెలియదా? మర్చిపోయారా? క్వార్క్ ఎక్స్ప్రెస్ సూపర్ సిరీస్ ఎపిసోడ్ 21. అన్న, మనం ఎపిసోడ్ 21లా చెప్పుకోబోయే ముచ్చట ఏమిటంటే, రండి క్వార్క్ ఎక్స్ప్రెస్కి వచ్చిన తర్వాత ఇక్కడ నిన్న కొందరు అడిగారు, ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు ఏంటంటే కొన్ని స్టైల్స్ చెప్పండి, ఇంకా కొన్ని వెరైటీ అని చెప్పిండు. అదొకటి, అది చెప్తా. అండ్ ఇంకోటి, మీకు ఫ్రంట్ పేజ్ గురించి, ఫ్రంట్ పేజ్లో ఒక ఫార్ములా ఇస్తా. ఒక ఫార్ములా అంటే ఒక లేఅవుట్. ఒక లేఅవుట్ ఇస్తే అది ఏందన్నా బ్యాన్ ఐటమ్ అట్లనే పెట్టినామంటే బ్యాన్ ఐటమ్ అనేది చేంజ్ కాదు, అది ఎప్పటికీ ఒక సైడ్ ఆటోమేట్ అనేది జరుపుకునేది. ఈ బ్యాన్ ఐటమ్ వదిలిపెట్టేసి ఇంకా మిగతా ఈ గ్యాబులు అంత ఉన్నాయా, ఈ గ్యాబులకు ఇంకొక ఫార్ములా ఇస్తా, ఒక డిజైన్, ఒక లేఅవుట్ ఇస్తా. ఆ లేఅవుట్లో మీరు ఆ లేఅవుట్ సెట్ చేసి పెట్టుకున్నారంటే ఒక 3-4 డేస్కి ఒకసారి అటు ఇటు అటు మార్చుకుంటే సరిపోతుంది. ఇక మిగతాదంతా సేమ్ మీకు వర్క్ ఇట్లా అట్లా లేఅవుట్ మీరు ఒక ఫార్ములా సెట్ చేసి పెట్టుకున్నారు అనుకో, దానికి ఫార్ములా అంటారా ఏమంటారు, నేనైతే ఫార్ములా అంటానా. ఒక లేఅవుట్ అనేది మీరు మీకు డిజైన్ కదా, నేను కొన్ని సెట్ చేసి ఇస్తాను క్లిప్పింగ్స్ లాగా. సెట్ చేసి దాన్ని మీరు పెట్టుకున్నారంటే మీకు వర్క్ అనేది ఒక 2 గంటల్లో మీరు చేయాల్సిన ఒక గంటలు కానీ మీరు ఫ్రంట్ పేజ్ చేసేది ఉంటే, ఇవి సెట్ చేసి పెట్టుకున్నారు అనుకుంటే అర్ధ గంటలో మీ పని అయిపోతుంది. అర్ధ గంటలో మీకు నింపేసుకోవచ్చు అనమాట. సో ఇది పెట్టుకోవడం వల్ల ఏంటిది ఉపయోగం, తొందరగా అయిపోతుంది మీకు వర్క్, తొందరగా అయిపోతుంది, నీట్గా కూడా వస్తుంది, మన పేపర్ నీట్గా కూడా వస్తుంది. అందుకోసం మీకు ఇక్కడ కొన్ని ఒక లేఅవుట్, ఒక ఫారం లాగా చెప్తా. దీన్ని మీరు ఎప్పటికీ మార్చుకోవచ్చు. 3-4 డేస్కి ఒకసారి ఇటు అటు అటు ఇటు మార్చుకుంటే సెట్ చేసుకుంటా ఉంటే మీ లుకింగ్ అనేది పేపర్లో అవుట్లుక్ కూడా సూపర్గా వస్తుంది. అవుట్పుట్ కూడా లుకింగ్ అనేది బాగా వస్తుంది. ఇది చేసుకుంటే చాలా బెటరు. ఇవి కూడా ట్రిక్స్ ఉంటాయి అనమాట దీనిలో, ఆ ట్రిక్స్ కూడా చెప్తా. ఇప్పుడు ఈరోజు చాలా బెటర్ వీడియో ఇది. ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది, మొత్తం చూసి ఖచ్చితంగా నేర్చుకోండి. 100% బెటర్గా, అంటే సగం సగం వద్దు, ఓకేనా? ఇంకా చదవండి. అందరికంటే ముందు ఇక్కడ తీసుకొస్తా కదా, అన్నిటికంటే ముందు ఇది మన యూట్యూబ్ ఛానల్. కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ మనం క్వార్క్ ఎక్స్ప్రెస్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాం. కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఎపిసోడ్ 1 నుండి స్టార్ట్ చేయండి. మధ్యలో చూడొద్దు, స్కిప్ చేసుకుంటూ చూడొద్దు. ఎపిసోడ్ 1 నుంచి స్టార్ట్ చేస్తే మీకు వర్క్ అనేది క్లియర్గా వస్తుంది, మంచిగా అర్థమవుతుంది. తొందరపడి ఇక్కడ ఇంత అక్కడ చూసుకుంటూ తొందరపడుకుంటా ఆడింది దాన్ని చూసుకుంటూ పోతే మాత్రం ఇంకా తొందరపడే పని అవుతుంది, అది సగం సగం వచ్చినట్టు అవుతుంది. మళ్ళీ డౌట్స్ వస్తాయి. ఇక డౌట్స్ చెప్పడానికి ఎవరు నన్ను చేసిన వీడియోలే డౌట్స్ అడుగుతా ఉన్నారు చాలా మంది. అంటే వాళ్ళు చూస్తలేరు అనమాట. చూడండి, కాస్త చూస్తే మీకు నేను ప్రతి వీడియో చేసిన ఇంకా మీకు ఇవాళ అన్నీ సెట్ చేయకుండా ఉంటే ప్లేలిస్ట్లో పోతే కూడా ప్లేలిస్ట్ ఇక్కడ సూపర్ సిరీస్ ఉంటాయి. క్వార్క్ ఎక్స్ప్రెస్ సూపర్ సిరీస్. ఈ పేజ్ మేకర్లు కూడా మనం కొన్ని న్యూస్ పేపర్లు చేసినాం, అవి కూడా ఇక్కడ ఉంటాయి. ఇక మీరు ఈ వీడియోలో వెతుక పని లేకుంటే ఇక్కడికి వచ్చి రెండు సాఫ్ట్వేర్స్ ఈ వీడియోస్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా డిజైన్స్, ఫోటోషాప్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మనం అందులో చేసినాయి. ఇవన్నీ వీడియోలు చూసారంటే అసలు మీరు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అంత మంచి సబ్మిట్, అంత మంది డిజైనర్ అవుతారు మీరు. 100% నాది గ్యారంటీ. తోపులు అయిపోతారు. చూడండి, తక్కువ ఉండే వీడియోలు అసలు ఎన్ని వీడియోలు చేసినా ఇప్పుడు నాకే అర్థం, ఎప్పుడు ఇచ్చి చేస్తానో తెలియదు, నాకే అర్థం అవుతుందా. మస్తు వీడియోలు చేసిన ఆరామ్సే చూసుకోండి, మంచిగా వర్క్ నేర్చుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి కూడా షేర్ చేయండి. ఇంకా ఎప్పటికీ చెప్తానే ఉన్నాయి జాయిన్ ఆప్షన్ అని. అలా మనకు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు ఇలా జాయిన్ కాండి. కనీసం 59, 159, 300 జాయిన్ కాండి అంటే వాళ్ళు అయితే లేరు. సరే చేద్దాం, చూద్దాం ఎంతవరకు. మన గురువు లెక్క ఫీల్ అయితే జాయిన్ కాండి తప్పకుండా. సపోర్ట్ అంతే. సరే, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇక మనం వర్క్లోకి వచ్చేస్తే చెప్పిన కదా, ఫ్రంట్ పేజ్లా ఎలా ఇవ్వాలి, ఒక లేఅవుట్ ఎలా సెట్ చేసుకోవాలి, వర్క్ తొందరగా అయిపోయి నీట్గా ఉన్నట్టు ఒక ఫార్ములా మీకు ఈరోజు నేను ఖచ్చితంగా మంచిగా చెప్తా. స్కిప్ చేయకుండా, తొందర పడకుండా, మొత్తం మాకు తెలిసిలే అనుకోకుండా, నేను చాలా విషయాలు చెప్పేటి ఉంటాయి వర్క్ మధ్యలో, అన్నీ నేర్చుకోండి, చాలా ఉపయోగపడుతుంది, ఓకేనా? రండి, ఇక్కడ ఇది చూసుకోండి. ఇది అనేది ఇది బ్యానర్ ఐటమ్, ఓకేనా? దీన్ని గ్రూప్ చేస్తాను ఇట్లా. గ్రూప్ వేసిన ఇది బ్యానర్ వార్త. ఈ బ్యానర్ వార్త మనం రోజు ఎక్కడ పెట్టుకుంటాం? ఒకరోజు చెప్పినా, ఒకరోజు పైన పెట్టుకుంటాం, ఒకరోజు ఈ పై సైడ్ పెట్టుకుంటాం, ఒకరోజు సెంటర్లో పెట్టుకుంటాం, ఒకరోజు బాటంలో వేసుకుంటాం. అట్లా అప్పుడు ఆడేసి ఒకసారి వేయాలి. అట్లా ఒక దగ్గర ఎప్పటికో దగ్గరనే ఫిక్స్ అయి పెట్టద్దు బ్యానర్ ఐటమ్. పేజ్ లుకింగ్ కూడా మారుస్తూ ఉండాలి. ఎప్పుడు అలా కనబడితే ఏంటిది ఎప్పుడు ఇలాగే ఉన్నదని ఆ థాట్ అనేది జనాలకు రావద్దు. ఎప్పటికిప్పటికి కొత్త కొత్తగా కనబడుతుండాలి. సరే, ఈరోజు మనం ఇదే బ్యానర్ ఇంతకుముందు మన డిజైన్ చేసాం. ఈ బ్యానర్ మీకు ఈ లీడ్ చూపెట్టినావు. ఇట్లా ఈ లీడ్ హెడ్డింగ్ అనేది ఇట్లా ఫోటోషాప్లో ఎలా ఇచ్చుకోవాలో క్లియర్గా చెప్పిన, అది మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి. సో ఇది బ్యానర్ ఐటమ్. ఇలా పెట్టేసుకున్నాం. ఒక ప్లేస్ అనేది మనకు బ్యానర్ ఐటమ్ పడుకుంటుంది. ఉన్నాక ఇలా ఇచ్చుకోండి. ఫస్ట్ బ్యానర్ ఐటమ్ ఈ రోజు ఇలా ఇచ్చుకున్నారు అనుకోండి, ఇక మీకు వర్క్ చూపిస్తాను. ఒక ఫార్మ్ ఇప్పుడు కొన్ని న్యూస్ ఎలా ఉంటాయంటే, కొంతమంది ఎట్లా చేస్తారంటే మీకు చూపిస్తా. చుట్టూ ఇట్లా గీతలు వచ్చి మధ్యలో గీతగా వైట్ ఉంటుంది. అది అంటే నేను చెప్పడం కాదు కానీ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ టూల్ ఉందా, ఏం టూల్ ఇది? ఇమేజ్ బాక్స్ టూల్ తీసుకున్నాం. తీసుకొని ఇలా
ఇట్లా డ్రా చేసుకోండి. ఇలా కొంచెం ఇలా డ్రా చేసుకున్న కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి, దాని దీనికి టచ్ కావద్దు. ఇలా డ్రా చేసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్ కంటే ఫస్ట్ ఇక్కడ రండి. బ్యాక్గ్రౌండ్ ఒక ఇది ఎంత ఇచ్చుకో, బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ లాగా ఇచ్చుకోండి. ఎంత ఒక 20 కాదు ఒక 15 ఇచ్చుకున్నాం. 15 ఇచ్చుకొని ఇలా ఎంటర్ కొట్టిన 15 ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకటి ఇక్కడ ఈ టూల్ ఉంది, ఇది టెక్స్ట్ బాక్స్ టూల్. దీన్ని ఇక్కడ తెచ్చుకొని మెల్లగా ఇలా పెట్టి, అలా పెట్టే కంటే ముందు ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసినాక దీన్ని డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇట్లా విండో ఓపెన్ అయిన తర్వాత ఫ్రేమ్ అని ఉంది కదా, ఫ్రేమే సెలెక్ట్ అయింది. దీనికి ఫ్రేమ్ సైజ్ ఒక 4 ఇచ్చుకోండి. కలర్ బ్లాక్ ఉండనియండి, ఓకే కొట్టేసేయండి. సో ఇలా మనకు అది బాగా దొడ్డైంది అనుకుంటా. ఫ్రేమ్ సైజు 3 ఇచ్చుకున్నాము. ఇలా సైజు 3 ఇచ్చాను. ఇలా 3 ఇచ్చి ఎంటర్ కొట్టిన ఓకే అయిపోయింది. ఈ సైజ్ అనేది మనం 3 ఇచ్చుకున్నాం, ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏ టూల్ బాక్స్ తీసుకొని ఇంకో గీడ కర్సర్ ఇలా పెట్టి ఇలా డ్రా చేయండి. డ్రా చేసినాక ఏమైంది చూడండి. ఇట్లా అనుకొని దీని బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ఫస్ట్ మనం దీనికైతే ఏమి ఇచ్చినామో దానికి అదే ఇవ్వండి. ఇచ్చి ఎంత ఇచ్చినాం, ఇక్కడ థిక్నెస్ 15 ఇచ్చాం. 15 ఇచ్చి ఇలా ఎంటర్. ఓకేనా? అంటే ఇట్లా ఇప్పుడు చాలా మంది చేస్తూ ఉంటారు ఇట్లా, కొన్ని మీకు అర్థం కాదు అన్న. ఇట్లా పైన గీతల్లాగా బాక్స్ లాగా ఉంటాయి, మధ్యలో వైట్ ఉంటుంది, లోపల వార్తలు ఉంటాయి. ఇదే కదా దీన్ని ఇట్లా ఇచ్చుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు ఇట్లా కంట్రోల్ D కొట్టండి, సెలెక్ట్ కంట్రోల్ D కొడితే ఇంకోటి వస్తుంది. ఆ ఇంకోటిని తీసుకొచ్చి కింద పెట్టండి. ఇలా కింద పెట్టాను, ఒకటి కింద పెట్టాను, ఒకటి మీద పెట్టి ఇట్లా వదిలేయండి. ఓకేనా? ఇప్పుడు జూమ్ చూసుకోండి. ఇప్పుడు ఇది ఒక స్టైల్. ఇది ఇప్పుడు ఇలాగే ఉంచుకోండి. దీన్ని ఇప్పుడు దీన్ని గ్రూప్ చేసుకోండి అవసరానికి ఉంటుంది. దీన్ని మూడింటిని కలిపి గ్రూప్ చేసుకొని దీన్ని ఇలాగే ఉంచుకోండి. దీంట్లో ఇప్పుడు వార్తలు కూడా పెట్టి చూపిస్తాను మీకు. ఇటు ఒక స్టైల్ షీట్ ఇస్తా, ఇటు ఒక స్టైల్ షీట్, ఇటు ఒక క్లిప్పింగ్, ఈ మధ్యలోటి కిందోటి మీకు 4 విధాలుగా ఒకటి నేను ఒక ఫార్మ్ అనేది ఇచ్చేస్తా. ఇట్లా ఇస్తే మీరు ఇట్లా ఇవే కింద మీదకి అటు ఇటు మార్చుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఒక 2 రోజులు ఇట్లా ఉంచి 2 రోజులు అటు మార్చి 2 రోజులు ఇటు మార్చి. ఇప్పుడు ఇది హెడ్డింగ్ కాపీ చేసుకొని ఏ టూల్ తీసుకొని ఇలా డ్రా చేసుకొని కంట్రోల్ V పేస్ట్, కంట్రోల్ A నార్మల్ మీద పెట్టి స్టైల్ షీట్ ఉంటాయి కదా, మనం స్టైల్ షీట్ పెట్టేసుకోండి ఇలా. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత దీన్ని నన్ పెట్టేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటుంది కదా, దీనికి వైట్ బ్యాక్గ్రౌండ్ నన్ పెట్టేసుకోండి ఇలా. ఓకే, పెట్టుకొని పైకి జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇంకా మళ్ళీ టెక్స్ట్ తీసుకోండి. ఏ టూల్ తీసుకొని టెక్స్ట్ బాక్స్ డ్రా చేసిన తర్వాత ఐటమ్ తెచ్చేసుకొని చెప్తా. కాపీ ఇలాగ వచ్చి కంట్రోల్ V పేస్ట్ అయిందా? ఓకే, పేస్ట్ అయిన దాన్ని ఇక్కడ దీని హెడ్డింగ్ ఉందా, దీని డేట్ లైన్ను హైలైట్ చేసుకోండి. ఇలా హైలైట్ చేసుకొని దీన్ని కూడా ఈ బ్యాక్గ్రౌండ్ వైట్లో ఉంది కదా, దీన్ని కూడా ఇలాగా నన్ పెట్టేసుకొని ఇమేజ్ బాక్స్ డ్రా చేయండి. ఇమేజ్ బాక్స్ డ్రా చేసి చూడండి ఎక్కడి వరకు అయితే ఐటమ్ ఎక్కడి వరకు వస్తుందో. ఇలా ఇమేజ్ బాక్స్ డ్రా చేసి ఫోటో అనేది పెట్టుకోండి. ఇప్పుడు స్పేస్లో వచ్చాయి కదా, స్పేస్లో మీకు పోద్దు అనుకుంటే ఇట్లా కంట్రోల్ కొట్టి ఇట్లా కంట్రోల్ షిఫ్ట్ వెళ్ళి కొడితే లెఫ్ట్ అలర్ట్ అయిపోతుంది. దీని ఫోటో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఫోటో లేదు, అది మనం నెట్లో వెతకాలి. స్టూడెంట్స్ ఫోటో ఉంటాయి కదా, దాన్ని ఇక్కడ వెతుకుదాం. స్టూడెంట్స్ ఎగ్జామ్ కొట్టినా వచ్చేస్తుంది. ఎగ్జామ్ అవి వచ్చిన ఫోటోలు వస్తాయి. ఇమేజెస్ అని కొడితే ఇట్లా ఎగ్జామ్ ఫొటోస్ అనేవి వస్తాయి. వచ్చిన దానికి ఒక ఫోటో తీసుకొని ఆడ పెట్టేసుకోండి. ఈ ఫోటో మంచిగా ఉండేటట్టు మంచి ఫోటో తీసుకోవాలి, నీట్గా క్లారిటీగా మంచిగా కలర్ఫుల్గా ఉండే ఫోటో తీసుకోవాలి అని ఒకటి. ఓకేనా? ఇట్లా ఓకే. ఇప్పుడు ఈ ఫోటో తీసుకుందాం. కాపీ ఇందులోకి వచ్చి పేస్ట్ ఈ చేయి గుర్తు పెట్టుకొని ఇలా కొంచెం చిన్నగా చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఓకేనా?
ఇక ఇది అనేది మీకు మనకు అవుట్పుట్ పీడిఎఫ్ అయినాక ఎట్లా కనబడుతుందో చూడండి. ఫస్ట్ ఇది ఎప్పటికి ఇట్లా ఉంచుకోండి, వార్త ఒకటే తీసేసుకోండి. మీరు నెక్స్ట్ టైం ఇప్పుడు దీని పీడిఎఫ్ అయిపోయినాక ఈ బాక్స్ అనేది అట్లనే ఉంచుకోవాలి, ఈ బాక్స్ ఇవన్నీ అట్లనే ఉంచుకొని వార్తను ఒకటే తీసేసుకొని ఇలా దీన్నే గ్రూప్ చేసుకోండి. ఈ వార్త తీసి దీన్ని గ్రూప్ చేసుకొని దీన్ని అటు ఇటు జరుపుకోవడం పెట్టుకోండి. అది కూడా చూపిస్తాను ఫస్ట్ మీకు అవుట్పుట్ ఇచ్చినాక చూపిస్తాను.